ఇటీవల కేటీఆర్ గారు ఒక సభను ఉద్దేశించి మాట్లాడుకుంటా తన కూతురు తనని ఇక్కడ ఉంటున్నటువంటి కాలేజీలు బాలేవు, ఇక్కడ ఉండి చదువుకోనికి వ్యవస్థ ఎడికించుంది, ఏదైనా ఒక మంచి కాలేజ్ చూపెట్టు అని అడిగితే నాకు అక్కడ జవాబు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకాస్త వెనక్కి పోతే ఎన్నికల కంటే ముంగట ఇదే కేటీఆర్ కొడుకు అసలు తెలంగాణలో ఉంటున్నటువంటి స్కూళ్ళ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి, వాళ్ళకి కనీస వసతులు లేవు, బాత్రూమ్లు కూడా లేవు అనేటటువంటి వ్యవహారం చెప్పడం జరిగింది. ఈ రెండు అంశాలతోటి మనందరికీ స్పష్టమవుతున్నటువంటి విషయం ఒకటే ఒకటి, 10 ఏళ్లలో మీ పనికిమాలిన పాలనలో మీ పిల్లలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీ కాడ జవాబులు లేవని. మీ కొడుకు అడిగినటువంటి స్కూళ్ళైనా లేకపోతే మీ కూతురు అడిగినటువంటి కాలేజీలైనా 10 ఏళ్లలో ఒక స్కూల్ కట్టినటువంటి చరిత్ర లేదు, 10 ఏళ్లలో ఒక మంచి కాలేజ్ నిర్మించినటువంటి చరిత్ర కూడా మీకు లేదు. కానీ విద్యార్థులని మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, పట్టాలు కోసేయాలి, ఆఫీసులు దలగబెట్టాలి, అవసరమైతే అధికారుల మీద దాడులు చేయాలి, మహా అంటే ఏమైపోతుంది, ఎన్ని కేసులు అయితే అంత పెద్ద లీడర్ అవుతాడు అనేటటువంటి మాత్రం యువతను ప్రేరేపించి పక్కదారి పట్టించి వాళ్ళ జీవితాన్ని ఆగం చేసి వాళ్ళ ప్రాణాలను పొట్టన పెట్టుకునేటటువంటి చరిత్ర మాత్రం మీకుంది. 10 ఏళ్లల్లో చక్కగా చదువు చెప్పనటువంటి వ్యవస్థ, 10 ఏళ్లల్లో కొలువులియనటువంటి వ్యవస్థ, కానీ అధికారం కోసం అదే పిల్లల్ని యువతని మాత్రం అవసరమైతే వాళ్ళని సంపైనా సరే రాజకీయం చేయాలనేటటువంటి కుట్ర. ఈరోజు మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అమెరికా పర్యటనకి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం అనుమతించలే, కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యూకే నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికోసం పోతుండే ముఖ్యమంత్రి గారు అమెరికాకి అంటే సేమ్ మన కేటీఆర్ కూతురు అన్నది కదా, ఏం కాలేజీలు ఉన్నాయి ఈడ కాలేజీలు లేనందుకే నేను చదువుకోనిక పోతున్నా, ఈడ ఏదైనా ఒక మంచి కాలేజ్ ఉంటే చూపెట్టమని అన్నది. ఆ కాలేజీలు మరి ఇక్కడ లేనప్పుడు ఆ కాలేజీలనే తీసుకొని మన హైదరాబాద్కి ఎందుకు రావద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐవీ లీగ్ కాలేజెస్ తోటి మరి మాట్లాడుకొని కేంద్రం చేసినటువంటి కొత్త విద్యా విధానంలో వేరే దేశాలలో ఉంటున్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి కీర్తి గడించినటువంటి యొక్క కాలేజీలను కూడా మన యొక్క దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని తీసుకొని రావాలనేటటువంటి ప్రయత్నంతో ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతున్నటువంటి దాంట్లో అనుమతిని నిరాకరించి మరి కేంద్రం ఈరోజు అడ్డుపడ్డటువంటి ఒక తీరుని నేను ఒకసారి చెప్తా ఉన్నా. మీరు ఒకసారి గమనించుండ్రి, మూసీ ప్రక్షాళన అంటే 2 బీజేపీ బీఆర్ఎస్లు 2 కూడా కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాయి. మెట్రో విస్తరణ అంటే కూడా అంతే, సేమ్ ఎట్లా ఆపాలి దీని అనేటటువంటి దాంతో ఆపేటటువంటి ప్రయత్నాలు. ఈరోజు విశ్వవిద్యాలయాలని ఈడికించి మన పిల్లలు ఇంకా ఇంకా చక్కగా ఏముంటాయి అవే తీసుకొచ్చి మన కాడ పెట్టుకుంటే బాగుంటుంది కానీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పోతే దాన్ని కూడా అనుమతి నిరాకరించి మరి మొండి చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి. మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం దింపడానికి మాత్రం అనుమతులు ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం అదే పేద మధ్యతరగతి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటిది పిల్లలకి ఇక్కడ ఉన్నత చదువుల కోసం కాలేజీలను ఇడికి తీసుకొని వస్తామంటే మాత్రం ముఖ్యమంత్రి గారికి అనుమతి నిరాకరించేటటువంటి దాంట్లో వీరి యొక్క దుర్బుద్ధిని గమనించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. నీచమైన రాజకీయాలు దేనికోసం చేస్తారో నాకు అర్థమవుతలే. నిన్న మొన్న కూడా అంతే, పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి దాంట్లో పిల్లల్ని ఉసుకొల్పి రోడ్ల మీదకి దింపి ఏం లేనటువంటి దానికి ఏమంటే లేనటువంటి దానికి కారణం లేకుండా వాళ్ళని పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు జరిగినాయి. లేటరల్ ఎంట్రీ లేదంట, లేటరల్ ఎంట్రీ లేదంట అని చెప్పి పిల్లలని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఎవరు చెప్పిండా లేటరల్ ఎంట్రీ లేదని చెప్పి? ఆ జీవోలో గిట్టండి రాసి ఉందా? అసలు బ్రహ్మాండంగా నువ్వు పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ జాయిన్ కావాలనుకుంటే లేటరల్ ఎంట్రీ కింద జాయిన్ అయిపో, గతంలో ఏ సిస్టమ్ ఉందో ఇప్పుడు అదే సిస్టమ్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా మనం చెప్పినాం. అంతేకాదు ఈ కొత్త విధానం శక్తి కిందికి తీసుకొని వస్తేనంట మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ఏవో మారిపోతాయి. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఊహాగానాలతోటి
మనం ఈరోజు ప్రొటెస్టులు చేస్తామనంటే ఆ పిల్లల యొక్క జీవితాలతో ఆడుకున్న వాళ్ళం మనమైతే. దయచేసి విద్యార్థులలో నైపుణ్యం పెరగాలని చెప్పి ఇవాళ రేపు సర్టిఫికెట్స్ మనకు వచ్చినప్పుడు కూడా కొలులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉంటున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలని సిలబస్ కిందకి మార్చుకుంటా ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా రికార్డు లెవెల్లో ఈరోజు మనకు ఎన్రోల్మెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా లేకపోతే రోబోటిక్స్ అయినా లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా ఇంకా ఏదైనా అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఒక విద్యాబోధన మన పిల్లలకు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ప్రైవేటుకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భాగస్వాములతో మన యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థని వాళ్ళ చేతికి ఇస్తామని పుకారులు లేపుతారు. వాళ్ళ చేతికి కాదు ఇస్తుంది. వాళ్ళ యొక్క పాత్రతో మన యొక్క పిల్లలకి బోధన చేసేటటువంటి వెసులుబాటును కల్పిస్తున్నటువంటి విధానాన్ని పట్టుకొని ఇక్కడ ఉంటున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎకరాలంట ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం అనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో అంతే కదా, హెచ్ఐఎల్టీపీ హిల్ టీపీ అని చెప్పి ప్రభుత్వం అంటే ప్రైవేట్ వాళ్ళకి మొత్తం భూములు ధరాదత్తం చేసేస్తుందంట అని పుకార్లు లేపారు. నేను నిర్దిష్టంగా అడిగిన ఇట్లా జీవో కాపీ చూపించి ఇంట్లో ఏడనైనా ఒక సెంటు భూమి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఉందా చూపించండి. నేను ఇప్పుడు కూడా అంటున్నా, జీవో 97లో కూడా పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చిన దాంట్లో ఏడనైనా లేటరల్ ఎంట్రీ లేదనేటటువంటి అంశం ఉందా, లేకపోతే బోధించేటటువంటి వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ మారుతున్నాయి అనేటటువంటి అంశం గిట్టు ఉందా? పిల్లలని పక్కదారి పట్టించి వారి యొక్క జీవితాలతో ఆడుకునేటటువంటి చిల్లర రాజకీయం, దయచేసి రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళని మేము మరొకసారి చెప్తా ఉన్నాం. వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి వాళ్ళకి చదువు పూర్తి కాగానే కొలువచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉండాలని చెప్పి వారిలో నైపుణ్యం పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు సిలబస్ మార్పు చేస్తుంటే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. ఇప్పుడు జనరల్గా మన కారు నేర్చుకునేటటువంటి వ్యవస్థ ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను చెప్తా ఉన్నా. లేకపోతే రోబోటిక్స్ తీసుకోండి, రోబోటిక్స్ ఉంటుంది. ఇట్లా బుక్లో చదువుకుంటే ఇంతలో పుస్తకంలో చదువుకుంటే రోబోటిక్స్ వస్తుందా, లేకపోతే ప్రాక్టికల్గా నువ్వు దాన్ని ఆచరిస్తే నేర్చుకుంటే మనకు రోబోటిక్స్ వస్తుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, ఇట్లా పుస్తకంలో చదువుకుంటే ఎక్కువ వస్తుందా, లేకపోతే దాని మీద సిస్టమ్ ముందు ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుందా? ఇది ఎట్లుందంటే డ్రైవింగ్ అనేటటువంటిది క్లచ్ నొక్కాలి, గేర్లు వేయాలి, లేకపోతే ఇవని చెప్పి చదువుకుంటే డ్రైవింగ్ వచ్చేస్తుందా? నడిపితే వస్తుందా, లేకపోతే నేర్చుకుంటే కేవలం పుస్తకాలకి అవి చెప్పి ఉంటే వస్తుందా? ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వ్యవస్థలని ఈరోజు ఉంటున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అడ్వాన్స్మెంట్స్కి మన యొక్క పిల్లల్ని తయారు చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఒక సంకల్పించి ఒక నాయకుడు ముందుకు వస్తే ఏంది దరిద్రం రాజకీయం చేసుకుంటా పిల్లల్ని రోడ్డు మీదకి పంపించుకుంటా ఒక్కరన్నా ఈ జీవో కాపీని చూసి చదివించి ఏడ లేటరల్ ఎంట్రీకి నిబంధన అడ్డం పెట్టినాం అనేటటువంటి చదివి చూపిస్తారు ఎవరన్నా? ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు? అసలు ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్రోల్మెంట్స్లలో ఎట్లాంటి ప్రభావం ఉండదని ఇదే దాంట్లో రాసి ఉంది కదా. మీ పిల్లలేమో బాగా చదువుకోవాలి, మీ పిల్లలు విదేశాలకు పోవాలి, డాడీ ఇక్కడ స్కూల్ పోలేమంటే పోబెట్ట చదువుకో, డాడీ ఇక్కడ స్కూల్ పోలేమంటే ఏమంటారు కాలేజీలు పోలేమంటే పోబెట్ట బయట చదువుకో అని చెప్పి మీరు అనాలి. కానీ ఈడుంటున్నటువంటి పిల్లలకి బయటికి పంపించలేనటువంటి స్తోమత లేనటువంటి పేరెంట్స్కి ఆ కాలేజీలోనే మీ కాడికి తీసుకొని వస్తా అనేటటువంటి ఒక ప్రయత్నాన్ని మాత్రం అనుమతులు నిరాకరించి మీరు బీజేపీలో ఒకటై ఈరోజు ప్రతి దాంట్లో అడ్డం పడేటటువంటి వ్యవస్థ చాలా స్పష్టంగా మీ యొక్క కపట రాజకీయ నీతిని చూపిస్తూ ఉంది. ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి, పిల్లల జీవితాలతో ఆడుకోకండి. ఏ అంశాలకైనా మేము చర్చలకు సిద్ధం లేదనంటే ఏమన్నా మాట్లాడాలి. మొన్న కూడా గట్లనే చేశారు. ఏమిట్లేం లేకంటే ముంగటనే ఏది హిల్ టీపీది అట్లనే మాట్లాడారు. ఏమిట్లేం లేకంటే ముంగనే మూసి డిపిఆర్లు కూడా కాకుండా మీద కోట్ల కుంభకోణాలని చెప్పి మాట్లాడతారు. రాజకీయం కేవలం అబద్ధాలతోటి మేము నడిపించగలుగుతాము అని చెప్పి బీఆర్ఎస్ గిట్ట భావిస్తే, దానికి మద్దతుగా నిలబడి మనం ఏదైనా సాధించగలుగుతామని బీజేపీ గిట్ట భావిస్తే తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ జాతి అంత అచేతనమైనటువంటిది కాదు, చైతన్యం లేనటువంటిది కాదు. నిజాలేంటిదో పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు తేట తెల్లం చేసుకునేటటువంటి తెలివితేటలు ఉన్నటువంటి జాతి ఇది. పిల్లలకి మంచి చేయనీకే విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ పోతుంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు నా కాడుంది 2 ఏళ్లలో విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఒక మోడల్ని తయారు చేసి పెట్టిండు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక మోడల్ని తయారు చేసి పెట్టిండు.
ఐటీఐలను ఏటీసీలను చేసిండు. ఎక్కడనో మారుమూల ప్రాంతాలలో ఉంటున్నటువంటి ఉట్నూర్ ఐటీఐని ఏటీసీలు చేస్తే 100 మందిలా 99 మందికి మల్టీనేషనల్ కంపెనీలలో ఈరోజు కొలువులు వచ్చినాయి. ఇది రికార్డు మాది. పిల్లలకి నైపుణ్యంతో పాటు కొలువులు ఇచ్చి వారిని ఉపాధి కల్పించి వాళ్ళ జీవితాలను నిలబెట్టినప్పుడు ఆ విద్యా వ్యవస్థకి సార్థకత వస్తుందనేటటువంటి ఉద్దేశంతో మనం ముందుకు పోతా ఉన్నాం. లేలే ఇవన్నీ ఏం లేవు. మనం రాజకీయాలు చేయాలి, పోరాలను మొత్తం పక్కదారి పట్టియాలి, స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది లోపల ఉన్న వాళ్ళని 1-2 మందిని మేనేజ్ చేయాలి, స్కూళ్ళకు పంపే కూడా మనమే ముందు గేట్లు వేసేసేయాలి. నేను ఇక్కడ ఉంటున్నటువంటి మరీ ముఖ్యంగా పాలిటెక్నిక్ బోధకులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరి యొక్క కృషితోటి ఈ సంవత్సరం అత్యధిక ఎన్రోల్మెంట్స్ జరిగినాయి. ఎందుకంటే పాలిసెట్కి సంబంధించినటువంటి ముందు ఏవైతే పాలిటెక్నిక్ కంటే ముందు రాయాల్సినటువంటి పరీక్షలకు సంబంధించి చైతన్యం తీసుకురానికే జిల్లా స్కూళ్ళల్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో మాక్ పరీక్షలు కానీ చైతన్యం చేసేటటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వము మనము అందరం కలిసి చేస్తే ఈరోజు హైయెస్ట్ ఎన్రోల్మెంట్స్కి వచ్చినాం. కరికులం అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలిగినాం. సిలబస్ అనేటటువంటిది ఈరోజు ఉంటున్నటువంటి అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి బోధనకి మనం ఈరోజు నాంది పలికినాం. ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది అయినా ఈరోజు మనం ప్రశంసిస్తున్నటువంటిది ఇది మన చరిత్ర, తెలంగాణ యొక్క ఖ్యాతి. గత 10 ఏళ్లలో ఎప్పుడు లేవి ఇవన్నీ. ప్రభుత్వము బోధకుల యొక్క భాగస్వామ్యంతో రాజకీయ నాయకుల యొక్క ట్రాప్లలో పడకుండా పిల్లలు రోడ్ల మీదకి పాపం పక్కదారి పట్టిపోతున్నటువంటిది, వాళ్ళకు మంచి చేసేటటువంటిది ఈరోజు దాని ఏదో తప్పుదారి పట్టించేటటువంటి చిత్రీకరణ చేస్తే ఇక ఇంతకు మించినటువంటి పాపం పని ఇంకోటి కూడా ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. పాఠం చెప్పేటటువంటి మీరే దీని మీద చైతన్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీకు మీ యొక్క సర్వీసెస్కి సంబంధించిన ఇంకేమైనా కూడా అనుమానాలు ఉంటే కూడా అది ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వస్తే అన్నీ కూడా దాని మీద స్పష్టంగా వివరంగా చెప్తారు. కానీ జీవో కాపీలు అసలు లేనటువంటి అంశాలను ఈరోజు రాజకీయం చేసేటటువంటి కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ట్రాప్లో విద్యార్థులు కానీ లేకపోతే బోధకులు కానీ పడొద్దు అనేటటువంటి ఒక సూచనతోటి ఈ యొక్క మంచి కార్యక్రమంతో మన యొక్క పిల్లల జీవితాలను కాపాడుకోవాలని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేసేటటువంటి ప్రతిపక్షాలకి గట్టి గుణపాఠం కూడా మరి ఇదే ప్రజానికం చెప్పాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. అన్నా ఇప్పుడు మరి యూకే కూడా పోయినటువంటిది ఏమంటారు? యూకే వరకు అనుమతి ఎట్లా ఇచ్చినావు, అమెరికాకి ఎట్లా వద్దన్నావు? రాజకీయ కోణం అని అనేటటువంటి అయితే యూకే కూడా ఇవ్వకుండా ఉండేది ఉండే. పోని ఎప్పుడైనా నేను ఒకటి అంటున్నా, నువ్వు తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలోనే కదా మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానంతో ఈరోజు బయట దేశాలలో ఉండేటటువంటి ఈరోజు ఒక ప్రామినెంట్ యూనివర్సిటీస్ని మన కాడికి తీసుకొని వచ్చేటటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం పరచుకోవాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు అది మీకు ముందే తెలిసినప్పుడు ఆహా యూకేకి పోయింది, ఇవన్నీ యూనివర్సిటీలతోటి ఈయన మాట్లాడనీకనా, ఇంక అమెరికా కూడా పోతా అంటుడు, ఇవన్నీ ఈయన వచ్చి తెలంగాణకు తీసుకొస్తే మేము దేశవ్యాప్తంగా ఎక్కడికి తెచ్చినటువంటిది లేదు, మేము కట్టినటువంటి చరిత్ర కూడా లేదని బీజేపీ కూడా అదేమంట కదా. 100% దేశవ్యాప్తంగా ఈరోజు ఒక రాష్ట్రంలోకి హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఈరోజు ఒక మొదటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కండ్లు మంటలేసి అనుమతిని నిరాకరించే తప్ప అంతకు మించి వేరే రాజకీయ కోణం లేనే లేదు. నిజంగా దేశం బాగుండాలి, ఆ దేశంలో ముందు తెలంగాణ, అది కూడా నాన్ బీజేపీ స్టేటు, అది కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక కొంచెం దూకుడుగా ముందుకు పోయేటటువంటి వ్యక్తి ముందే తీసుకొచ్చి పెట్టేసిండు అనుకో, మా అందరి పరువు ఏం కావాలి, 12 ఏళ్ల సంది ప్రధానమంత్రి ఉన్నావు నువ్వేం చేస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇక్కడ సేమ్ బీఆర్ఎస్ పార్టీ కూడా చేసినటువంటి చరిత్రలకు లేదు. కాబట్టి ఇవన్నీ మనకేడ క్రెడిట్లు వస్తాయని చెప్పి అడ్డుకట్టేసేటటువంటి ప్రయత్నం. మెట్రో ఎక్స్పాన్షన్ కూడా అదే కదన్న జరిగింది. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేనటువంటి పని మనం చేసుకుంటూ వస్తున్నామని చెప్పి దాన్ని కూడా అడ్డం పడ్డటువంటి పరిస్థితి. ఇబ్బంది ఏం లేదు, మన ప్రయత్న లోపం లేదు, మనం చేసేదల్లా ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. నేను అందుకనే ఇందాక కూడా నేను అన్నా, పాలిటెక్నిక్కి సంబంధించినటువంటిది కూడా ఒక నీచపు రాజకీయం పిల్లల వ్యవహారంలో ఎట్లా చేసారు, బాగు చేయనీకే, వాళ్ళ జీవితాలు బాగుండనీకే. ఇప్పుడు పాలిటెక్నిక్ అయిపోయినాక 30,000 కొలువు వచ్చేటోనికి అసలు మనం ఇచ్చేటటువంటి కోర్స్ అడ్వాన్స్మెంట్స్ తోటి 50,000 మొదలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. 5-6 వస్తున్నటువంటి కొలువులు ఈరోజు 50 మందికి వచ్చేటటువంటి అవకాశం పెరుగుతుంది. పిల్లల జీవితం బాగుండాలనే నిర్ణయం తీసుకుందామా,
లేకపోతే పాత పద్ధతులు మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తాం, మీరు మార్చొద్దు, వాళ్ళ జీవితాలలో మీరు ఆగం పట్టియొద్దు. విద్యా వ్యవస్థను తీసేస్తే నువ్వు ఆ మాట అనాలి. మీ లెక్క స్కూల్స్ తీసేస్తే, మీ లెక్క స్కూల్స్ కట్టకపోతే, మీ లెక్క కొలువులు ఇవ్వకపోతే. అరే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొలువులే కాదు, ప్రైవేట్కి సంబంధించిన కొలువులు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ కొలువులు కూడా చేయాలనేటటువంటి ఒక నైపుణ్యం మన యొక్క పిల్లలలో ఏదైతే ఇన్ని రోజులు లాగానేమో ఆ నైపుణ్యాన్ని మనం బోధనలే అనుసంధానం చేసి ఎవరు పరిశ్రమలతోటి మనం ఈరోజు ముడిపెట్టుకొని ఉంటే వాళ్ళే వచ్చి బోధనలలో కూడా విజిటింగ్ లెక్క వచ్చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి దాంట్లో మనం బడ్జెట్ ఇస్తున్నాం ప్రభుత్వంకి ఇచ్చి మన స్కూళ్ళకి. ఇక్కడ మన స్కూళ్ళని లేకపోతే మన యొక్క కాలేజీలను ప్రైవేట్ చేతిలో పెడుతున్నామా? మన కాలేజీలకు వచ్చి వాళ్ళు వచ్చి మా యొక్క మంచి చెట్లు చూడండి అంటున్నాం. వాళ్ళకి లాభదాయకం చేసే పని ఏం లేదు దీంట్లో, మన పిల్లలకు చేసే మంచి ఉంది. నేను దీని మీద దేనికైనా చర్చకు సిద్ధమని చెప్పి అన్నా. ఇప్పుడు కూడా అంటున్నా, దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నాలు ఈరోజు మన పిల్లల కోసమని, కేవలము కోట్ల రూపాయలు ఉంటున్నటువంటి వాళ్ళే వారి యొక్క పిల్లలని బయట దేశాలకు పంపించి చదివేటటువంటి వెసులుబాటు కాదు. అవే యూనివర్సిటీలు తెలంగాణకు తీసుకొని వచ్చి ప్రభుత్వం యొక్క అండదండలతోటి పేద విద్యార్థులకు కూడా అట్లాంటి యూనివర్సిటీలలో చదువులు కల్పించాలనేటటువంటి ఒక సంకల్పం, ఉద్దేశం మాది చాలా స్పష్టం. దేశాన్ని నిర్మించేది నీ కొడుకు పని చెప్తాడా ఇది? లేకపోతే దేశాన్ని నిర్మించేటటువంటి పని నువ్వు కానీ మీరు కానీ నీ పార్టీ కానీ ఏం చేసిందో ఒకటి చెప్పు. నేషన్ పబ్లిక్ సెక్టార్ యూటిలిటీస్ కాడికి మొదలు పెట్టుకుంటే రామ మందిర్ డొనేషన్ల దాకా, నేషన్ నుంచి డొనేషన్ల దాకా వదిలిపెట్టినటువంటి కీచకులు, దొంగలు, దోపిడీదారులు, అక్రమార్కులు, అవినీతి పరులు మీరా మా గురించి మాట్లాడేది? మీ ముఖానికి ఏ రోజైనా ఒక స్కూల్ కట్టినటువంటి చరిత్ర ఉందా నీకు? 1,00,000 స్కూళ్ళని తీసేసినావు. ఇక్కడ ఆయన 5,000 స్కూళ్ళు తీసేస్తే నువ్వు దేశవ్యాప్తంగా 1,00,000 స్కూళ్ళని తీసేసినావు. పిల్లలకు అక్షరం ముక్క నేర్పించినటువంటి మొఖాలేనా మేము ఎప్పుడన్నా? ఎంతసేపు దేవుడి పేరు మీద రాజకీయం చేయాలి, ఆ దేవుడికి కూడా గౌరవం ఇవ్వకుండా ఉండిలకించి కూడా పైసలు లోపాలి పేరు మీద సొమ్ముల కాడికించి. ఆ దేవుడి పేరు మీద జరిగేటటువంటి ర్యాలీలలో వీళ్ళు చేసేటటువంటి నికృష్టపు చేష్టలు చూస్తే సిగ్గుతోటి తలదించుకుంటాం. వీళ్ళు చేసేటటువంటి పాపాత్మ పనులకి కొంచెమైనా బుద్ధి ఉండాలి మాట మాట్లాడడానికి. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గోటికాడికి సరిపోతారా పాలసీ మేకింగ్లా? పర్యావరణ పరిరక్షణ దగ్గర నుంచి మాదక ద్రవ్యాల నివారణ అయినా నువ్వు నేను అందరం కలిసి రెస్టారెంట్లో తినేటటువంటి తిండి కలుషితారం కలగనీయకుండా హెచ్-ఫాస్ట్ విధానాల దాకా, ఈరోజు ఐటీఐలను ఏటీసీని అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేసిన దాకా, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ దాకా, ఒక మూసి ప్రక్షాళన దాకా ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తు తరాలని రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఉద్దేశంలో చేసుకొని తీసుకుంటున్న నిర్ణయాలు. మీ ముఖానికి ఏముంది? 8 మంది ఎంపీలు మీరు, మీ పీకిందెంతో పొడిచిందో చెప్పండి. మీరు చెప్పండి ఏం చేసారు? 8 మంది ఉన్నారు కదా, ఈ రాష్ట్రానికి ఏం తెచ్చిరో చెప్పండి. ఒక్కనికొక మెట్రో ఎక్స్టెన్షన్ తెచ్చుడు శాత కాదు. తెచ్చుడు సంగతి దూరం వేయండి, నోరు తెరిచి మాట్లాడు శాత కాదు. చేస్తున్నటువంటి కాళ్ళలో కట్టెలు పెట్టాలి మళ్ళా. దీనికి తప్ప దేనికి పనికిరాదు. ఫస్ట్ నీ సంగతి ఏందో నువ్వు చూసుకో, తర్వాత మాట్లాడదాం. బుద్ధి అనేటటువంటిది సమాజానికి నేర్పకు. ఫస్ట్ మీ కొడుకు కాడికెచ్చి మొదలుపెట్టు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, విద్య నేర్పించడం అనేటటువంటిది చిల్లర పని అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతంలో అది చిల్లర పని కావచ్చు. మాకు అది బాధ్యత. విద్య పిల్లలకి నేర్పించడం బాధ్యత, నైపుణ్యం పిల్లలకి నేర్పించడం మా బాధ్యత. కొలువులు ప్రభుత్వంలో మాత్రమే కాదు, ప్రైవేటు వ్యవస్థలలో పరిశ్రమలలో కూడా మన పిల్లలకి కల్పించడం మా బాధ్యత. పిల్లలని మాదక ద్రవ్యాల నుంచి దూరం చేయడం మా బాధ్యత. ప్రకృతిని కాపాడడం మా బాధ్యత. ఏ అంశం తీసుకున్నా, అటు విద్య తీసుకున్నా, వైద్యం తీసుకున్నా, ఉపాధి తీసుకున్నా, ఉద్యోగం తీసుకున్నా, మహిళా సంక్షేమం తీసుకున్నా, పిల్లలు తినేటటువంటి ఆహారం తీసుకున్నా, సామాన్య ప్రజలందరికీ అందేటటువంటి సంక్షేమాలు తీసుకున్నా, మాది నిబద్ధతతో కూడుకున్నటువంటి ప్రభుత్వం. మేము చేసేటటువంటి ప్రతి ఒక్కటి ఇంకొక రాష్ట్రానికి ఇన్స్పిరేషన్ అవుతుంది. మొన్నటి దాకా నీకు యాదకుండాలి కదా, మమ్మల్ని చూశానని చెప్పి నువ్వు మాకు సూక్తులు శుద్ధులు వంకలు పెడుతున్నావు. రైతులకి యాప్ అర్థమే అయితే లేదు, ఈ యాప్ అనేటటువంటిది రైతుల పాలిట శాపం అని చెప్పి మాట్లాడినారు కదా. మరి ఇప్పుడు అదే యాప్ని తెలంగాణ కాడికి తీసుకొని కేంద్రం ఎందుకు పైలట్ ప్రాజెక్ట్ చేస్తుంది? ఇప్పుడు యూరియా కాడ లైన్లు చూపెట్టి రాష్ట్రంలో ఎక్కడికైనా పోదాం మూల మీదకి? ఎప్పుడైనా ఒక విజన్ తోటి ఒక నాయకుడు ముందుకు పోతున్నప్పుడు ఫస్ట్ విమర్శలు వస్తుండొచ్చు,
కానీ దాని ఫలితాలు ఎప్పుడైతే ప్రజలకు అందడం మొదలు పెడుతుందో హర్షించడం మొదలవుతుంది. ఇట్లాంటి నీచులకి చేసినటువంటి చరిత్రనే లేదా? నువ్వు కొలువులు ఒక డ్యామ్ కట్టినోనివి కాదు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించినోని కాదు, ఒకరిని కొలువులు ఇచ్చినోని కాదు, ఒక రైతుకి ఎకరం భూమి ఇచ్చినోని కాదు, లేకపోతే ఆఖరికి ఒక రూపాయి పెన్షన్ పెంచినోని కాదు 12 ఏళ్ళ. నువ్వు మాట్లాడితే ఎట్లా స్వామి? అతకాలే కదా ఏమన్నా కొంచెము అక్కలు కూడా ఉండాలి కదా. నువ్వు ఏదైనా మాట్లాడితే గాయ ఏదో జరసేపు మాట్లాడదాం, రాజకీయం చేసేద్దాం అనుకుంటే నేను మీ విజ్ఞతకు వదిలిపెడతా. ప్రజలకు తెలుసు బాగా ఏ ప్రభుత్వం ఏ పనులు చేస్తుంది, ఎవరి కోసం చేస్తుందని. నేను ఇంకా సంక్షేమాల చిట్టా మొత్తం చదువుకుంటూ పోతలేను. అది రేషన్ కార్డులు తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా. దేశవ్యాప్తంగా 12 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు పెంచలే. 2014 అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో ఈ రోజుకి అవే రేషన్ కార్డులు ఇంకో 1 కోటి రేషన్ కార్డులు తీసేసి వాళ్ళు. ఏం చేసినావని నీకు ముఖం ఉందా? నువ్వేం చేసినావని మాట్లాడతావు? తెలంగాణలో కూడా సేమ్ వెస్ట్ బెంగాల్ మాదిరిగా పంచాయతీలు పెట్టేసేసి, తాకులాటలు పెట్టేసేసి, కులాలని మతాలని లేకపోతే ఇంకో ప్రాంతాలని తాకులాటలు పెట్టి రాజకీయ పాపం గడుపుకుందామని చెప్పి చూస్తున్నారు. మీ అబద్ధాలు ఇడ చెల్లవు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మీ అబద్ధాలను ఇక్కడ మేము చెల్లనీయము.